హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రీతం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రోగ్రామింగ్ బ్రో. ఈ ప్లేలిస్ట్లో మనం సి షార్ప్ మీద వీడియోస్ చేస్తున్నాం. ఇది ఈ ప్లేలిస్ట్లో 4th వీడియో. ఆల్రెడీ ఫండమెంటల్స్ ఇంకా వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్ కంప్లీట్ చేసాం. మీరు అవి మన ఛానల్లో చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో స్పెసిఫిక్గా మనం కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ సి షార్ప్ చూడబోతున్నాం. అండ్ టైం వేస్ట్ చేయకుండా లెట్ స్టార్ట్. సో కండిషనల్ స్టేట్మెంట్స్, అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? బేసిక్గా మనకి కొన్ని సిచ్యువేషన్స్ రావచ్చు. ఆ సిచ్యువేషన్స్లో ఎలా అంటే మన ప్రోగ్రామ్ డిసైడ్ చేయగలగాలి, లైక్ ఈ పర్టిక్యులర్ థింగ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ కండిషన్ పాస్ అవుతుందా లేదా. ఒకవేళ కండిషన్ పాస్ అయితే ఏం రన్ చేయాలి, కండిషన్ ఫెయిల్ అయితే ఏం రన్ చేయాలి. ఇలాంటి కేసెస్లో ఆ కండిషన్స్ని చెక్ చేసే లైన్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉంటుందో మనం వాటిని కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. ఇన్ జనరల్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇది సేమ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ అన్నిట్లో సేమ్ ఇట్లానే పనిచేస్తాయి ఈ కండిషనల్ స్టేట్మెంట్స్. బట్ సి షార్ప్లో ఎలా వాటిని కోడ్ ఎలా చేస్తామో చూద్దాం. సో సి షార్ప్లో కండిషనల్ స్టేట్మెంట్స్ వచ్చేసేసరికి ఇఫ్, ఎల్స్, ఎల్సిఫ్, స్విచ్, మనకి ఈ 4 ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్క దాని గురించి మనకి సీరియస్ ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు. ఒకసారి ప్రోగ్రామ్ రాస్తే చాలామందికి అర్థమైపోతుంది. ప్రోగ్రామ్ రాసిన తర్వాత నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం. ఆ వేరియబుల్కి లెట్స్ ఏజ్ 18 ఇచ్చేద్దాం. ఓకేనా? సో ఏజ్ 18, ఏజ్ అనే వేరియబుల్కి 18 అనే వాల్యూ అసైన్ చేస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చెక్ చేయాల్సిన కండిషన్ ఏంటంటే, ఒక పర్సన్ ఏజ్ తీసుకున్నట్టయితే అతను ఓట్ చేయడానికి ఎలిజిబులా కాదా, ఇది మన కండిషన్. సో అది ఎలా చెక్ చేస్తామంటే, ఇఫ్ అని రాసి ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18, తర్వాత కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి కన్సోల్ డాట్ రైట్ లైన్, ఇది మనకు తెలిసిన కాన్సెప్టే కదా, ఎలిజిబుల్ టు ఓట్. ఇది మన ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్. సో చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ అంటే అది కండిషన్ చెక్ చేస్తున్నట్టు అనమాట. సో ఇఫ్ కండిషన్లో కండిషన్ ఏంటి, ఏజ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నిన్న మనం చూసాం ఈ ఆపరేటర్స్ అన్నీ. ఒకవేళ వాటి గురించి ఆపరేటర్స్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ప్రీవియస్ వీడియో చెక్అవుట్ చేయండి. బట్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అంటే ఏజ్ 18 అయినా లేకుంటే 18 కంటే ఎక్కువ అయినా ఆ పర్సన్ ఎలిజిబుల్ టు ఓట్. సో మనం ఇక్కడ ఏమి ఇచ్చాం, కాన్సోల్లో ఏం డిస్ప్లే చేయమంటున్నాం, ఆ పర్సన్ ఎలిజిబుల్ టు ఓట్ 18 అయితే. సో రన్ చేద్దాం. ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి అవుట్పుట్ చెక్ చేస్తే మనకి తెలిసింది ఏంటి, ఎలిజిబుల్ టు ఓట్ అనే స్టేట్మెంట్ ప్రింట్ అయింది. సో ఇప్పుడు మనం దీన్ని 17 చేద్దాం. ఎందుకంటే కండిషన్ ట్రూకి ఫాల్స్కి రెండింటికి పనిచేయాలి కాబట్టి ఇప్పుడు మన కాన్సోల్లో ఏం డిస్ప్లే అవ్వలేదు. సో ఏంటి, కండిషన్ చెక్ చేసి కండిషన్ ఫాల్స్ అయినప్పుడు వేరే దానికి వెళ్ళిపోయింది. సో అది మన ఇఫ్ కండిషన్. ఇఫ్ సో బేసిక్గా ఇఫ్ ఎల్స్ చూద్దాం. సేమ్ థింగ్, రిస్క్ లేకుండా వేరేది వద్దు, మనం సేమ్ థింగ్ కాపీ చేద్దాం. సో ఇక్కడ మనం ఏం డిస్ప్లే చేద్దామంటే, ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ 18 ఉంటే హీ ఈజ్ అన్ అడల్ట్. లేదు అన్న సినారియోలో ఎల్స్ హీ ఈజ్ ఎ చైల్డ్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెక్ చేస్తున్నాం, ఇప్పుడు ఇక్కడ మనం ఇది కండిషన్ స్టేట్మెంటే. సో ఎట్లా అంటే, ఇప్పుడు ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ 18 ఉంటే అతను అడల్ట్ అని మనం సెగ్రిగేట్ చేస్తున్నాం.
ఒకవేళ ఇది ఫాల్స్ అయినప్పుడు ఏం చేద్దాం? హీ ఈజ్ ఎ చైల్డ్. సో అలా మనం ఒకవేళ కండిషన్ ట్రూ అయితే పైన లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే కింది లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి. మనం ఇక్కడ ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 17 ఇచ్చాం. సో రన్ చేద్దాం. సో ఏమొచ్చింది? మన ఫస్ట్ స్టేట్మెంట్ ఈ కండిషన్లో ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ 18 కాబట్టి ఇది ఫాల్స్. ఇక్కడ ఎల్స్ స్టేట్మెంట్ ఏం లేదు కాబట్టి ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. బట్ ఇక్కడ మనం ఎల్స్ కంట్రోల్ డాట్ రైట్ లైన్ హీజ్ ఎ చైల్డ్ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ హీజ్ ఎ చైల్డ్ అని ఎగ్జిక్యూట్ అయింది. సో ఇఫ్ ఎల్స్ అలా యూజ్ చేస్తామన్నమాట. సో మనం ఇంకా ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్తే, ఒకవేళ ఒక వేరియబుల్కి మనకి డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. సో మనం ఇంకా సెగ్రిగేట్ చేయొచ్చు. టీనేజర్ అని కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. మన 13 నుంచి 19 ఏజ్ వరకు ఆర్ 18 వరకు మనం టీనేజర్స్ అని అంటాం కదా. సో ఇంకొక కండిషన్ యాడ్ చేయటం ఎట్లా? సో ఓకే, ఇంకో దాంట్లో చూద్దాం క్లియర్గా ఉండటానికి. సో ఇక్కడ వచ్చేసరికి సేమ్ పైది కాపీ చేసుకుందాం. సో పైది కాపీ చేసుకున్న తర్వాత సో మనకి ఇక్కడ హీజ్ ఎ చైల్డ్ అనేది 12 కంటే తక్కువ ఉంటే హీజ్ ఎ చైల్డ్ అని అనుకుందాం. సో దాన్ని మనం ఎలా చేంజ్ చేయొచ్చు అంటే, ఇక్కడ ఎల్స్ ఇఫ్ అంటే ఇది కాకపోతే ఇంకో నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 13 అయితే కర్లీ బ్రేసెస్ console dot write line he is a teenager. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్కి ఏం చెప్తున్నాం? ఏజ్ చెక్ చేయి. ఏజ్ ఒకవేళ 18 కంటే ఎక్కువ ఉంటే హీస్ అన్ అడల్ట్. ఒకవేళ 13 కంటే ఎక్కువ ఉండటం కేస్ పాస్ అయితే హీఈస్ ఎ టీనేజర్. ఈ రెండు కండిషన్స్ ఫెయిల్ అయిన టైంలో మనం కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎగ్జిక్యూట్ చేయమని మనం ప్రోగ్రామ్కి చెప్తున్నాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయింది, ఏజ్ 17 కాబట్టి. మన నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ది ఫెయిల్ అయింది ఎందుకంటే 18 కాబట్టి, ఎల్స్ హీజ్ ఎ చైల్డ్. బట్ ఇఫ్ ఎల్స్లో మనకి ఇక్కడ 2 కండిషన్స్ ఇచ్చా. 17 అనేది గ్రేటర్ దాన్ 13 కదా. సో అప్పుడు హీఈస్ ఎ టీనేజర్ అనేది ఎగ్జిక్యూట్ అయింది ఈ కండిషన్లో. సో ఇలా మనం కండిషన్స్ అనేవి చెక్ చేయొచ్చు. ఇంకొక సింపుల్ టాపిక్ ఇదేంటంటే స్విచ్ స్టేట్మెంట్స్. సో ఒక వేరియబుల్కి మల్టిపుల్ చెక్స్ అంటే ఇప్పుడు ఒక 2 లెట్సే ఒక 4 కండిషన్స్ ఉన్నాయనుకోండి, మనం ఒక ఎల్స్ అని రాయొచ్చు. కానీ అలా నెంబర్ పెరుగుతూ పోతున్న కొద్దీ ఒక వేరియబుల్కి మల్టిపుల్ చెక్స్ అనేవి కావాల్సి వచ్చినప్పుడు, మల్టిపుల్ కండిషన్స్ అనేవి చెక్ చేయాల్సి వచ్చినప్పుడు స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేయడం చాలా ఈజీ. సో స్విచ్ స్టేట్మెంట్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం, అసలు ఏంటో చూద్దాం. ఒకసారి ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో లెట్స్ సీ. సో స్విచ్, దీనికంటే ముందు మనం ఫస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం. ఫర్ సపోజ్ డే, ఇంట్ డే ఈక్వల్ టు 3. డే అనే వేరియబుల్కి 3 అనే వాల్యూ అసైన్ చేసాం. సో స్విచ్ డే కర్లీ బ్రేసెస్ సో చూడండి, ఇంకా ప్రోగ్రామ్ ఉంది, మొత్తం రాసే ముందు చూద్దాం. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే, గివెన్ ఏ డే అంటే ఒక డేకి ఒక వాల్యూ ఇచ్చినప్పుడు ఆ వాల్యూని మనం అది ఏ డేనా గుర్తించగలగాలి.
ఆ వాల్యూని మనం ఏ డేనో గుర్తించగలగాలి. సో ఇక్కడ డేకి మనం 3 అనే వాల్యూ ఇచ్చాం. సో స్విచ్ స్టేట్మెంట్ అనేది ఏం చేస్తుందంటే, స్విచ్ స్టేట్మెంట్లో మనం ఈ డే ప్లేస్లో ఏదైతే వేరియబుల్ ఇచ్చామో ఈ వేరియబుల్కి ఈ కేసెస్ అనేవి చెక్ చేస్తాను అనమాట. సో ఇక్కడ నేను ఒకటే కేసు రాశాను. ఓకే, ఇక్కడ కేస్ 2 console dot this is Tuesday, like 4 వచ్చేసాయి, 6 7 చూసుకుంటే 2 3 Thursday Wednesday సండే. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఈ డే అనే వేరియబుల్కి మనకు తెలిసినంతవరకు ఏ డేనో ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే 7 కేసెస్ ఉండొచ్చు కదా. ఏ డే ఫైండ్ అవుట్ 7 కేసెస్కి ఇఫ్ ఎల్స్ కండిషన్స్ రాసే బదులు ఇక్కడ మనం కేస్ స్టేట్మెంట్స్ యూజ్ చేసినట్టయితే, కేస్ ఒకవేళ ఈ డే అనే వేరియబుల్కి 1 అనే వాల్యూ ఉంటే దెన్ మనం ఇక్కడ సింపుల్గా ఇది డిస్ప్లే చేయండి. అండ్ దెన్ ఈ బ్రేక్ అనే కీవర్డ్ ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూషన్ ఆపేసి ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ నుంచి బయటికి వచ్చేయి అన్నది మెన్షన్ చేస్తుంది. నేను ఇక్కడ ఇంగ్లీష్లో రాస్తాను. సో ఏంటంటే ఈ బ్రేక్ స్టేట్మెంట్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ప్రోగ్రామ్కి చెప్తున్నాం, ఓకే ఈ కండిషన్ మనకు కావాల్సిన కండిషన్ దొరికేసింది, సో ఆ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్స్ మనం ఎగ్జిక్యూట్ చేసేసాము, ఇంకా ఈ లూప్ ఇంకా దీని నుంచి బయటికి వచ్చేసేయని. సో దట్ స్విచ్ స్టేట్మెంట్ నుంచి బయటికి వచ్చి నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్కి వెళ్తుందన్నమాట. సో అలానే సో సింపుల్ థింగ్స్ స్విచ్ స్టేట్మెంట్ డెఫినేషన్ ఏంటంటే, ఒక వేరియబుల్కి మల్టిపుల్ అంటే చాలా చెక్స్ ఉంటే ఇఫ్ ఎల్స్ రాయటం రీడ్ చేయటానికి కానీ చూడటానికి కానీ అంత బాగోదు. సో స్విచ్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. సో ఈ స్విచ్ స్టేట్మెంట్స్ ఏంటంటే మనం కేసెస్ లాగా రాస్తాం. ఈ వేరియబుల్కి ఏవైతే వాల్యూస్ ఉండొచ్చో, ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే కండిషన్స్ ఉండొచ్చో, సో మన ఏజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే కేస్ ఇక్కడ మనం వేరియబుల్ ఏజ్ ఇస్తాం, కేస్ 1 2 3 4 అలా మనం రాస్తామన్నమాట. సో 1 to 13 కేసెస్కి స్టిల్ అది చైల్డ్ అనే ఉంటుంది. సో మల్టిపుల్ కేసెస్కి సేమ్ కండిషన్ ఉన్నప్పుడు మనం ఇఫ్ యూజ్ చేయొచ్చు ఈజీగా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇదంతా వీళ్ళందరూ చిల్డ్రన్ లాగానే కన్సిడర్ చేస్తాం అన్న సెనారియోలో మనం ఇఫ్ యూజ్ చేస్తాం. కానీ 7 ఉన్నాయి మనకి, టోటల్ 7 ఉన్నాయి. సో 7కి ఒక్కొక్క డేకి ఒక పేరు ఉంది. సో మనం అప్పుడు మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ రాయాల్సి వస్తుంది. సో దాని బదులు ఇక్కడ మనం కేస్ స్టేట్మెంట్ యూజ్ చేసినట్టయితే, ఒకవేళ డే వాల్యూ 1 అయితే ఇది ఎగ్జిక్యూట్ చేయండి, లూప్ నుంచి బయటకు వచ్చేయండి. డే వాల్యూ 2 అయితే ఇది ఎగ్జిక్యూట్ చేయండి, బయటకు వచ్చేయండి. సో అలా రాస్తాం. నెక్స్ట్ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, స్విచ్ స్టేట్మెంట్లో డిఫాల్ట్ అనేది ఒకటి రాయాలన్నమాట. సో డిఫాల్ట్ అంటే ఏంటంటే, ఒకవేళ ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఈ కేసెస్కి ఏది మ్యాచ్ అవ్వకుంటే ఇది ఎగ్జిక్యూట్ చెయ్యి అని మనం ప్రోగ్రామ్కి మెన్షన్ చేస్తాం. జస్ట్ లైక్ ఇఫ్ ఎల్స్ కండిషన్, ఇఫ్ ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేయి, లేదా అది అని చెప్తున్నాం కదా. అలానే స్విచ్ స్టేట్మెంట్లో కూడా ఈ 7 కేసెస్ కాకుంటే ఈ డిఫాల్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయని మనం ప్రోగ్రామ్కి చెప్తాం. సో ఇక్కడ డే = 3 అని ఇచ్చాను, ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి 3 కేసులో మనకి దిస్ ఈజ్ ఎ వెనస్డే అని ఉంది కదా, దిస్ ఈజ్ ఎ వెనస్డే అని ఎగ్జిక్యూట్ అయింది. లెట్సే మనం ఒక ర్యాండమ్ నెంబర్ ఇచ్చాం 15. అప్పుడు అది రన్ చేసినప్పుడు చూస్తే దిస్ ఈజ్ ఎ ఇన్వాలిడ్ డే అని వచ్చింది. సో స్విచ్ స్టేట్మెంట్స్లో ఈ డిఫాల్ట్ రాయటం కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఏ కేస్ మ్యాచ్ అవ్వకుంటే
ఇది ఎగ్జిక్యూట్ చేయమని మనం ప్రోగ్రామ్కి చెప్తున్నాం. సో అదండి లూప్ కండిషనల్ స్టేట్మెంట్స్ వచ్చేసరికి. సో సింపుల్గా ఒక 1 minute సమరీ ఏంటంటే, ఇఫ్ కండిషన్ ఏం చేస్తాం, ఒక కండిషన్ ఇచ్చి ఈ కండిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ చేయి, ఫాల్స్ అయితే ఎల్స్ స్టేట్మెంట్లోకి వెళ్ళు అని చెప్పడానికి ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం. మనకి ట్రూ కండిషన్స్ 2 3 ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇఫ్ ఎల్స్ ఇఫ్ యూజ్ చేయొచ్చు. అలా మల్టిపుల్ ఎల్స్ ఇఫ్లు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ లాస్ట్కి ఎల్స్ రాస్తాము, ఈ పైన కండిషన్స్ ఏవి కరెక్ట్ కాదు అన్నప్పుడు ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయమని. లాస్ట్లో స్విచ్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే, ఒక వేరియబుల్కి మల్టిపుల్ చెక్స్ లేదా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయనుకో, మల్టిపుల్ చెక్స్ ఆర్ మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, ఇలాంటి కేసెస్లో స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేసి దీంట్లో మనం కేసెస్ రాస్తాం. సో కేస్ 1 అయితే, ఒకవేళ ఈ ఇంటీజర్ ఇక్కడ ఇచ్చిన వేరియబుల్ వాల్యూ 1 అయితే ఇది ఎగ్జిక్యూట్ చేయండి, ఈ లూప్ నుంచి బ్రేక్ అయిపోండి. ఒకవేళ కేస్ 2 అయితే ఇది ఎగ్జిక్యూట్ చేయండి, ఈ లూప్లో నుంచి బ్రేక్ అయిపోండి. అలా రాసి కావాల్సిన కేసెస్ రాసుకున్నాక డిఫాల్ట్ లైక్ ఎల్స్ స్టేట్మెంట్ అనమాట. సో డిఫాల్ట్ రాసి పైన కండిషన్స్ ఏవి కరెక్ట్ కాని టైంలో ఈ console.write లైన్ ఇది ఎగ్జిక్యూట్ చేసి లూప్లో నుంచి బయటికి రండి అని మనం మెన్షన్ చేస్తాం. అండ్ చాలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ట్రై చేయొచ్చు. మీరు ట్రై చేయండి. తప్పకుండా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడి వరకు చూసినట్టయితే ఇది కొత్త ప్లేలిస్ట్, కొత్తగా వీడియోస్ చేస్తున్నాను. ఏం సజెషన్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.